సో, ఈ నెల 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అని జెప్పేసి కూడా మనం టైటిల్ జూస్తున్నాం. సో, ఇట్లాంటి టైటిల్ చాలా జూసినాం. ఈ కొద్ది రోజులలో, మరికొద్ది రోజులలో స్థానిక సంస్థల షెడ్యూల్ అని జెప్పేసి చాలా వార్తలు గూడా జెప్పినాం. చాలా మంది నన్ను తిట్టిర్రు. పొద్దుగాల లేత్తే ఇదే వార్తనా? ఇగ నీకు వేరే వ్యూస్ అవుతున్నాయి గాబట్టి జెప్తున్నావా అని జెప్పేసి. కాకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇయ్యాలని నా బాధ్యత గాబట్టి చాలా మంది ఎదురు చూస్తున్నారు గాబట్టే వీడియోస్ చేయడం జరిగింది. సో, ఫైనల్‌గా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి అయితే ప్రత్యేకమైన జియోనైతే విడుదల చేసింది. జియో నంబర్ 41, 42 సమ్ ఏదో. సో, మొత్తానికైతే స్థానిక సంస్థలు నిర్వహించడానికి రాష్ట్ర సర్కార్ సన్నద్ధమైతుందని మనం మొదట చెప్పినాం. కోర్ట్ ఇచ్చినటువంటి గడువు లోపల సెప్టెంబర్ 30 లోపల ఎన్నికల షెడ్యూల్ అయితే పడే అవకాశం ఉందనైతే మనం చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే 29 నాడు షెడ్యూల్ పడే అవకాశం ఉన్నట్టు కూడా మనం వార్తలు చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక తిరకాసుంది. ఈ షెడ్యూల్‌ను అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా అయితే మనకు కొంత సమాచారం ఉంది. 29 తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. నిన్ననే జీవో వచ్చింది. అయితే జీవో విడుదల కాకముందుకే ఈ రిజర్వేషన్‌లను అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేసిర్రు. కోర్ట్‌కెళ్ళిర్రు. కాకపోతే కోర్ట్ దాన్ని డిస్మిస్ చేసింది. ఎలాంటి న్యూస్ ఆర్టికల్స్ తోటి కేవలం మేము ఈ పిటిషన్‌ని మేము విచారించలేము. వార్తా కథనాలను బట్టి మేమెట్లా విచారణ చేస్తామని చెప్పేసి కూడా దాన్ని డిస్మిస్ చేసింది. అయితే రాత్రి జీవో విడుదలైంది కాబట్టి వీళ్ళు 29 తారీఖు అంటారు కాబట్టి మరి ఇయ్యాలనో రేపట్లో ఎవరైనా ఇయాల ఆల్రెడీ సాటర్‌డే ఇయాల ఒక్కరోజు సమయం ఉంది. రేపు సండే. ఇది మధ్యాహ్నం వరకలా ఏమన్నా కోర్ట్‌కి పోతే ఏమన్నా అవకాశం ఉండొచ్చు. లేదంటే ఇయాల 27 కాబట్టి 28, 29 సో, మండే రోజు ఎన్నికల షెడ్యూల్ పడే అవకాశం ఉంది. వన్స్ నోటిఫికేషన్ ఇష్యూడ్ కోర్ట్‌లు ఏమి ఇంటర్ఫియర్ కాకపోవచ్చు. అయితే బీసీలు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఆ 42% రిజర్వేషన్ అయితే అమల్లోకి రాబోతోంది. కాకపోతే అది 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే ఆ రిజర్వేషన్‌లు ఉండే అవకాశం ఉంది. క్లియర్‌గా నేడు ఉన్నతాధికారులతో భేటీ, రానున్న స్పష్టత, డీజీపీతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎలక్షన్ నిర్వహణ, శాంతి భద్రతపై సమీక్ష, జిల్లా ఆర్ఓలకు, ఏఆర్ఓలకు శిక్షణ కూడా ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో, దీంతో పాటు ఇక్కడ వచ్చే నెల 9న లేదంటే అంతకంటే ముందే నోటిఫికేషన్. ఇంకొక ఆర్టికల్ ఇంకొక వార్తాపత్రికలేమో 9 తారీఖు అంటారు. 29 తారీఖనేమో ఇంకో పత్రికలో ఉంది. 9 తారీఖు లేకంటే అంతకంటే ముందే రావచ్చు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇంకొక పత్రికలో ఉంది. సో, ఏది ఏమైనా పార్టీ గుర్తులపై జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలైతే తెలిపారు. మొదటి నుంచి చెప్తుర్రు వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహిస్తామని. ఈ మేరకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. అక్టోబర్ 9 లేదంటే అంతకంటే ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్పంచ్ ఎలక్షన్స్ మధ్య 5, 6 రోజుల గ్యాప్ మాత్రమే ఉండే అవకాశం అయితే ఉందట. సో, దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా నవంబర్ 10, 15 తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. మనం అంతా అనుకున్నాం జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థలు ఉంటాయేమో అనుకున్నాం గానీ, సో, జూబ్లీ హిల్స్ కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే అవకాశం అయితే కనబడుతోంది. దాంతో పాటు ఇక్కడ మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌లపై పంచాయతీరాజ్ ఇచ్చినటువంటి ఒక గైడ్‌లైన్స్ మీకు టకటక ఇవ్వే ప్రయత్నం చేస్తా. సో, ఇక్కడ ఏముందంటే ఈ జీవో నంబర్ 41, 42ని విడుదల చేసింది. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ల కోసం పీఆర్ డైరెక్టర్ సుజన మార్గదర్శకాలు పంపించగా దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళైతే ఆమోదం తెలిపారు. ఇక్కడ ఏందంటే పంచాయతీరాజ్ చట్టం 2018లోని నిబంధనలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలకు కేటాయించిన సీట్లు పదవులు రొటేషన్ పద్ధతిలో అమలైతాయి. ఎస్టీ కోటా ఎస్టీ జనాభా 100% ఉన్న గ్రామాలలో మొత్తం ఎస్టీలకే. క్లియర్‌గా చూడుర్రి. ఎస్టీ జనాభా ఉన్న 100% ఉన్న గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ పదవులను కూడా ఎస్టీలకి రిజర్వ్ చేస్తారు. ఇతర షెడ్యూల్డ్ ఏరియాలో కనీసం 50% సీట్లు ఎస్టీలకే కేటాయిస్తారిగ. మండలంలోని ఎంపీటీసీ, ఎంపీపీ షెడ్యూల్‌ను ట్రైబ్స్, ఎస్టీలకు కనీసం 50% రిజర్వ్ చేస్తారు. 2019 తర్వాత కొత్తగా ఏర్పడిన పరిషత్తులు గాని, జిల్లా పరిషత్తులు గాని, మండల కొత్త గ్రామ పంచాయతీలు గాని, వార్డులు గాని తొలి ఎన్నికగా పరిగణిస్తారు. 2019 తర్వాత అయినటువంటి. అయితే గత ఎన్నికల రిజర్వేషన్‌లు కానీ సీట్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ రిజర్వేషన్‌ల ప్రక్రియలో 2011 జనాభా లెక్కలు, ఎన్‌ఈఈపీసీ సర్వే 2024 ఆధారంగా జనాభా నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిషన్ సిఫార్సు ఆధారంగా ఈ రిజర్వేషన్‌లు ఖరారు చేస్తారు. సో, ఏది ఏమైనా వాస్తవానికి రిజర్వేషన్‌లు ఆల్రెడీ ఖరారైపోయినట్టే. అంతా తయారుగున్నారు. షెడ్యూల్ రావడమే లేట్ అన్నట్టుగా వీళ్ళెందుకంటే ఎవరైనా కోర్టుకు పోతారేమో నిజంగా అడ్డుకుంటారేమో అనే భావనతోటే అన్ని ట్రైనింగ్‌లు పూర్తి చేసి, స్ట్రాంగ్ రూమ్‌లు చూసేసి ఆల్రెడీ కలెక్టర్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఎన్నికలకు పోతున్నామని చెప్పేసి ఆల్ పార్టీ మీటింగ్‌లు కూడా నిర్వహించిర్రు. స్ట్రాంగ్ రూమ్‌లు చెక్ చేసిర్రు. బూత్ లెవెల్‌లో అన్ని బూత్‌లు కూడా సెలెక్ట్ చేసిర్రు. అంతా రెడీగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ కావడమే లేటు. అభ్యర్థులు కూడా కొంత వేచి చూసి అలసిపోయినప్పుడు కూడా ఇగ ఒకటి సింపుల్‌గా దసరాకు ముందు నోటిఫికేషన్ వస్తే మాత్రం బట్టలు చిరుగుతాయి యాస్పిరెంట్స్‌యి. ఇగ మందు, మటర్ అని చెప్పేసి ఆగం చేసే అవకాశం అయితే ఉంది. బటు దసరా తర్వాత నోటిఫికేషన్ వస్తే కొంత సేఫ్ సైడే వాళ్ళు. సో, ఏది ఏమైనా ఈసారి చాలా ఆకలితోటున్నారు. 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కాబట్టి విచ్చలవిడిగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంది. జనాలు మరి ఏం చేస్తారు? ఇది ఏ పార్టీలకు ఫేవర్‌గా ఉంటదనే విషయం తర్వాత ఇంకొక అనాలిసిస్‌లో చెప్తాం గానీ మొత్తానికి
ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశం మరి అధికార కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా బెనిఫిట్ చేస్తదా? ఈ డిలే చేయడం అనే ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటదా? అనేది ఎదురు చూడాలి.